నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి నుంచి చర్చ జరుగుతున్నట్లుగానే గత వారం రోజులుగా తెలుగు వన్ న్యూస్ చెప్తున్నట్లుగానే ఆల్రెడీ ఎవరెవరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారో వాళ్ళంతా కన్ఫర్మ్ లిస్ట్ అయిపోయింది. పార్టీలో జాయిన్ అవ్వడమే తరువాయి అన్నట్లుగా తేలిపోబోతోంది. రేపు బొప్పన భవకుమార్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలో, లేకపోతే ఇంకా ఎవరైనా పాల్గొంటారా ఈ చేరికలు అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుభాకర్ గారు, వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ గోపి గారు. సుభాకర్ గారు, ఏంటి రేపటి బ్రేకింగ్ న్యూస్ తర్వాత ఎల్లుండి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అని మనం వార్తలు వింటూ ఉన్నాం. ఏం జరగబోతుంది రేపు? బొప్పన భవకుమార్ మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎల్లుండి జరగబోతున్న బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ ఏంటి అసలు? ఏపీ రాజకీయాల్లో అమరావతి కేంద్రంగా చాలా హాట్ గా, వింటర్ లో చాలా హాట్ గా ఉంది అనేది బెదవాడ మే నెల వేడి ఇప్పుడే సెగలు కక్కుతుంది అన్నట్టుంది. పొలిటికల్ వేడి కాక ప్రస్తుతానికి ఈ రోజు షర్మిలను పిసిసి చీఫ్ గా నియమించటం, వైసీపీలో కలవరం లేపటం, మరొక పక్క వైసీపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం బాట పట్టబోతున్నారు అనేది మనకి స్పష్టమైన సమాచారం ఉంది. రేపు ఈవినింగ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఈయన్ని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా అనుకుంటున్న కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి చాలా గ్రౌండ్ వర్క్ చేసి పూర్తి స్థాయిలో చాప కింద నీరులాగా రాజకీయం చేస్తూ ఈ చేరికల వెనక కేశినేని చిన్ని అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లే దానికి సంబంధించి రేపు ఈవినింగ్ విజయవాడ వైసీపీ అధ్యక్షుల్ని బొప్పన భవకుమార్ని టీడీపీలో కలిపేనున్నారు కేశినేని చిన్ని. అలాగే ఎల్లుండు గుడివాడలో జరగబోయే చంద్రబాబు నాయుడు పాల్గొనే బహిరంగ సభలో రాష్ట్రంలోనే ఒక పెను సంచలనం లాంటి బాంబు పేల్చనున్నారు టీడీపీ అధిష్టానం. దానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ ఇదే చర్చ నడుస్తుంది. ఏంటి రాష్ట్రంలోనే పెను సంచలనం? ఎక్స్క్లూసివ్ గా మనమే ఇస్తున్నట్లున్నాం కదా ఈ వార్త. గత కొన్ని రోజులుగా మనం ఏదైతే చెప్తున్నామో అది ఒక రోజు అటు ఇటుగా జరుగుతుంది. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్ కృష్ణా నుంచి ఈ చేరిక, ఈస్ట్ కృష్ణా నుంచి చేరిక దాదాపు ఇప్పటికే పార్థసారథి ఎల్లుండి సభలో ఈస్ట్ కృష్ణా నుంచి జాయిన్ అవుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. వెస్ట్ కృష్ణా నుంచి అనూహ్యంగా 2 ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో చేరికకు రంగం సిద్ధమైనట్టు, దాంట్లో వెస్ట్ కృష్ణాలో ఒక ఎమ్మెల్యేకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు, ఇంకొక ఎమ్మెల్యేకి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, క్యూలో ఉన్నట్టు మనకు వార్తలు తెలుస్తున్నాయి. పేర్లు చెప్పుకోవచ్చా? వెస్ట్ కృష్ణా గురించి ఆల్రెడీ పార్థసారథి పేరు చెప్పేసుకున్నాం. ఎవరు ఊహించిన అభ్యర్థులు అని అంటున్నారు. ఎవరో పేర్లు రివీల్ చేసుకోవచ్చా, లేకపోతే ఆ రోజు వరకు వెయిట్ చేయాలా? అంటే 18 గుడివాడ సభ వరకు వెయిట్ చేయాల్సిందేనా? ఎల్లుండు 2 వైసీపీ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. మరికొద్ది రోజుల్లో 3వ ఎమ్మెల్యే కూడా చేరికకు గ్రీన్ సిగ్నల్ రావచ్చు. గ్రీన్ సిగ్నల్ కోసం టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఎల్లుండు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కూడా వైసీపీ పార్టీకి సంబంధించి కీలక నేతలు, ముఖ్యంగా వెస్ట్ కృష్ణా నుంచి ఒక ఎమ్మెల్యే, ఈస్ట్ కృష్ణా నుంచి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా గుడివాడ సభలో చంద్రబాబు సమక్షంలో చేరుతున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం. అంటే ఒక రకంగా పేర్లు కూడా రివీల్ చేసుకోవచ్చా అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. సుభాకర్ గారు, వసంత కృష్ణ ప్రసాద్ పేరు ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారు, వైసీపీని వీడుతున్నారని చర్చ జరిగింది. కానీ వసంత కృష్ణ ప్రసాదేనా అని అనుకోవచ్చా వెస్ట్ కృష్ణా నుంచి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళలో? ఏం చర్చ జరుగుతుంది? వాస్తవానికి కృష్ణప్రసాద్ ఈ సెకండ్ వరకు నేను వైసీపీతోనే ఉన్నాను, నేను పార్టీ మారట్లేదని తన ముఖ్య అనుచరులకు కూడా చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీతో కూడా టచ్ లో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. అది ప్రస్తుతానికి ఎవరు అనేది
మన ప్రేక్షకులకి ఇప్పటికే మనం పలుమార్లు చెప్పున్నాము. దాన్ని మనం అధికారికంగా ప్రకటించడం కంటే మనం చెప్పే వార్తలో విశ్వసనీయత ఉంది అని మన ప్రేక్షకులు ఎల్లుండి 11 వాళ్ళకి సుస్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. మనం మన నోటితో దాన్ని మనకున్న విశ్వసనీయ సమాచారాన్ని మనం బహిరంగ పరచడం కంటే రేపు ఎల్లుండి ఇవాళ మనం చెప్పింది ఎల్లుండి నిజం అవుతుంది, ఇంకొక 48 గంటల్లో నిజం అవుతుంది. ఖచ్చితంగా అది బ్లాక్ చేసే వ్యవహారమే. ఒక 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎల్లుండు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు.